మనకి 2023లో ఏవైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కామారెడ్డి నుంచి మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కంటెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి మేమందరం కూడా మా తోటి కౌన్సిలర్స్తో పాటు అలాగే మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఎంతో కృషి చేసి ప్రతి ఒక్క మండలాలు అలాగే టౌన్లో కూడా తిరగడం జరిగింది. మరి దీన్ని యొక్క కష్టాన్ని గుర్తించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మన ప్రెసిడెంట్ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మరి మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి పిసిసి జనరల్ సెక్రటరీగా పార్టీ నుంచి పదవి ఇవ్వడం జరిగింది. మరి ఈ పదవి వచ్చినప్పటి నుంచి కూడా మేము ప్రజల్లోనే ఉంటూ మన కాంగ్రెస్ పార్టీ యొక్క స్కీమ్స్ గురించి కానీ అలాగే పేదవాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మరి కృషి చేయడం మీ అందరూ కూడా కామారెడ్డి ప్రజలు కూడా గమనించడం జరిగింది. ఈ మధ్యలో చూస్తున్నాము సోషల్ మీడియాని ఎంత తప్పుగా వాడుతున్నారు అంటే చాలా మంది మరి ఎందుకు కక్ష మీకు ఎందుకో నాకు అర్థమైతలేదు కానీ సోషల్ మీడియాలో అన్ని పిక్స్ అలాగే తప్పుడు మెసేజ్లు పెట్టడం చేయడం జరిగింది. దానిలో నేను ఒక మహిళగా దీన్ని ఖండిస్తున్నాను. మహిళగా నేను బాధపడుతున్నాను. ఇలాంటివి ఒక సోషల్ మీడియా తప్పుగా వాడుతున్న వాళ్ళని మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు పెద్దలందరూ కూడా దీన్ని మెసేజ్ కూడా తీసుకోవడం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ యొక్క సోషల్ మీడియాలో ఎవరైతే తప్పుగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అది నేను టైం వచ్చినప్పుడు బయట పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఈ 3 days నుంచి కూడా ఈ బ్లాస్టింగ్ ఏదైతే ప్రొఫైల్స్ దగ్గర బ్లాస్ట్ గురించి మనము 3 days నుంచి చూడడం జరుగుతుంది. దీన్ని శ్రీవారితో పాటు ప్రొఫైల్స్ బ్లాస్ట్ది లింకప్ చేసి మరి తప్పుడు కేసులలో మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికియడం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కూడా న్యూస్లలో వస్తుంది, మీరు అందరు కూడా చూస్తున్నారు. మరి మా రిమూవ్ చేస్తారు. మరి అన్నిటినీ ఎంక్వైరీ చేయండి. మరి ఒక్క శ్రీవారి దానిపైనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అనేది నాకు అర్థమైతలేదు. అది కూడా ఇంకొక విషయం ఏంటంటే 2023లో ఏదైతే శ్రీవారి వెంచర్ ఉందో మేము విభూస్ ఇంకో టౌన్షిప్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ వెంచర్ యొక్క దానిలో మేము ఇన్వాల్వ్ అవ్వట్లేము, దాని దగ్గరికి కూడా మేము పోవట్లేము. మరి ఇలాంటి తప్పుడు కేసులలో నా భర్తని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇప్పించడము ఇది చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.